హాయ్ అండి. పాలల్లో పంచదార కాదు కొబ్బరి నూనె వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు మనం రోజు కూడా కాస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. పాలు మర్చిపోయినప్పుడు పాలు ఇరిగిపోతాయేమోనని డౌట్గా అయితే ఉంటుంది కదండి. పాలు డౌట్గా ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పాలు కాచుకునే గిన్నెలో కొంచెం అయితే ఇలా కొబ్బరి నూనె 2 డ్రాప్స్ వేసామనుకోండి, పాలు ఎంతసేపు మరిగించుకున్నా కూడా విరిగిపోకుండా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఒక్కొక్కసారి ఏళ్ళు కానీ అలానే ఫింగర్స్ ఉంటాయి కదండి, కాళ్ళ ఏళ్ళు కానీ చేతుల వేళ్ళు కానీ బాగా తిమ్మిరి ఎక్కినట్లుగా, అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు తిమ్ముర్లుగా ఉంటాయి కదండి, అలా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పట్టుకోవాలన్నా కూడా తిమ్మురులాగా అనిపిస్తూ ఉంటాయి కదండి. అలాంటి టైంలో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చపాతీలు చేసుకునే కర్ర అయితే ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునేది కాకుండా యూజ్ చేయండి ఉంటుంది కదండి, ఆ కర్రతో ఇలాగా చేతితో కానీ కాళ్ళతో కానీ ఇలా రఫ్ చేసి ఇలా అనుకుంటూ ఉంటే తిమ్ముర్లు పోతాయండి, మనకి పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో పప్పు కానీ అలానే రైస్ కానీ వండుతూ ఉంటాం కదండి, రైస్ కానీ పప్పు కానీ వండుకున్నప్పుడు ఇలా విజిల్స్ దగ్గర డస్ట్ కానీ అన్నం మెతుకులు కానీ ఇలా పప్పు గింజలు కానీ ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే ఈ హోల్స్లో ఉన్నటువంటి అన్నం మెతుకులు కానీ పప్పు గింజలు కానీ ఇరుక్కుపోయి విజిల్స్ త్వరగా రావు కదండి. మన పని కూడా చాలా వరకు కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. మన పని ఈజీగా సులభంగా చేసుకునే అద్భుతమైన టిప్ అండి ఇది. ఇలా సూదిలో దారం అయితే ఎక్కించేసుకొని ఈ విధంగా చక్కగా నీడిల్ని అయితే ఈ హోల్లో నుంచి పైకి పానిచ్చి ఈ విధంగా దారంతో ఇలాగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిలో ఇరుక్కున్నటువంటి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది, విజిల్స్ కూడా త్వరగా వస్తాయండి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. బెండకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఇలా బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఉండాలంటే పుల్లటి పెరుగు 1 స్పూన్ వేసేసి కర్రీ చేసుకున్నాం అనుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది, జిగురు లేకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.